నాంపల్లి ఎమ్లవాడ నుంచి అయితే మేము బయలుదేరాం. ఎమ్లవాడ మార్కెట్, ఇక్కడ అన్ని కూరగాయలు అమ్ముతాను. అయితే అన్ని మాకు కావాల్సిన కూరగాయలు కొనుకొచ్చిండు. ఫ్రెష్ ఉన్నాయి కదా, ఫ్రెష్ ఉంది. పెట్టేసామా, కానీ టామ్ కానీ పోనీయకుండా వెనకకి. టైం వచ్చేసి అయితే 7:06. మార్నింగ్ సన్ రైజ్ కనబడుతుంది. మేమైతే బయలుదేరినాం గైస్, వెళ్తున్నాం. ఇక మార్నింగ్ మొత్తం సైలెంట్ ఉన్నది, ఎక్కువ రష్ లేదు, అందుకోసం మార్నింగే బయలుదేరాం. దానికి పూలు ఎందుకు వేయలేము, అట్లా పెట్టినాం. నేనే అవుతా, నువ్వు డ్రైవింగ్ చేయి. నాంపల్లి గుట్ట కనబడుతుంది చూడండి, ఇక్కడ నుంచి ఎంత మస్తు కనబడుతుంది. సడన్లీ ఎందుకు ఇట్లా డిసిజన్ తీసుకున్నాను? సడన్లీ మేము ఇంటికైతే బయలుదేరినాము. నేను అంటేనే ఉన్నా కదా మేము వేములవాడ నుంచి బయలుదేరామని. ఇంటికి వెళ్తామని బయలుదేరినాం. ఈయన సడన్లీ ప్లాన్ చేంజ్ చేసేసిండు. మేడారం వెళ్ళి దర్శనాలు చేసుకొని రిటర్న్ అవుతామని. ఇక్కడ నుంచి అయితే మాకు అంటే మా ఊరికి పోను అంతేమో ఇది ఉండదు, ప్రాబ్లం ఉండదు, దగ్గరనే ఉన్నట్టే ఉంటుంది. ఇప్పుడు వేములవాడ నుంచి సగంలో వచ్చేసినాం కదా మనం, పెద్దపల్లి దాకా. అయితే ఈయన టైం మీద డిసిజన్ తీసుకున్నాడు. సడన్లీ అనే వరకు నేను ఎందుకు ఇంత దూరం, కొద్ది దూరం ఉన్నదా అంటే ఏం కాదు పోయేస్తామని, ఇట్లా చూసేస్తాం ఒకసారి అని అంటాండి. అయితే సరే పా అని నేనైతే అంటాన్నా. ఇక మేమైతే వెళ్తున్నాం. ఇక అక్కడ సిచ్యువేషన్ ఎట్లున్నదో తెలియదు. ఒకవేళ మంచిగా ఉంటే ఒక రోజు ఆగదాం, రూమ్ ఏం మంచిగా మంచి ఫెసిలిటీ దొరికితే ఒకరోజు ఆగి రేపు పొద్దున్నే బయలుదేరదాం. లేకుంటే ఇవాళనే వస్తాం, లేకపోతే ఇవాళనే రిటర్న్ అవుతాం మనం. లేచింది. ఇప్పుడు మేము కాటారం కాడ ఆగినాం, ఎందుకంటే మాకు క్యాన్ తీసుకురాలేము. అందుకోసం అక్కడ వాటర్ క్యాన్ కనబడుతుంది, అది తీసుకొని వెళ్తాం. అట్లనే జ్యూస్ తాగుతాం మమ్మీలో లేవవిగా అవుతుంది కదా. ఇప్పుడు 3 గంటలు అవుతాయి, గంట సేపటి నుంచి పండుకొని. నేనైతే 7:30 వండి పండుకొని 8 o'clock 9 o'clock లేచిన. 7:30 వండుకొని 9కి లేచిన. 8కి లేచిన. 8 కాదు 9. నేను బస్ 1 గంట వన్నా. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది, 29 అవుతుంది. టామీ గారు అక్కడ ఉన్నాడు. 11:30. మమ్మీ లేవు జ్యూస్ తాగి అయిపోయింది. ఇక మేడారం స్టార్ట్ అవుతుంది కొంచెం అయితే. లే మా కోసం అయితే జ్యూస్ తీసుకొచ్చిండు. మమ్మీలకి అన్నకి. మమ్మీలో ఏగో అది బటన్ ఒత్తి పెట్టు, ఏసీ బంద్ చేసేయి. ఏసీ మ్యాంగో తీసుకురావాలి. మంచిగా ఉన్నది తాగి చూడండి. మమ్మీలో మంచిగా ఉన్నదా? సూపర్ మంచిగా ఉన్నదట, తీసుకురా. చల్లగా తాగబుద్ధి అవుతుంది, ఎండలు ఘోరంగా ఉన్నాయి కదా. మంచిగా ఉన్నదా? చల్లగా ఠండ
టామీ టామీ బాబా తిన్నావా? టామిను ఇటు చూడు టామినాని. అయ్యో మంచిగా పొజిషన్ మార్చి చూస్తాడు. నా కోసం జ్యూస్ తీసుకురా అని వెళ్ళిండు. నేను కూర్చొని ఉన్నా. ఘోరంగా ఎండలు ఉన్నాయి. అక్కడికి పోయినాక సిచ్యువేషన్ బట్టి ఎట్లా ఉన్నదో ఏమో. ఉండాలంటే ఉంటాం, లేకుంటే రిటర్న్ అవుతాం. రూమ్స్ ఇట్లా మంచిగా దొరికితే ఉంటాం, లేకుంటే దర్శనాలు చేసుకొని రిటర్న్ అయితే ఇంటికి చేరుకుంటాం నైట్ కదా లడ్డు. మరి లడ్డుకి అన్నీ తెలుసు, అందుకోసం ఈ కథ లడ్డు అని అంటన్నా. జ్యూస్ వచ్చేసింది. నువ్వు తాగవా? నేను ఏదైనా నాస్టా చేసుకుంటా. నేను చూద్దాం. టిఫిన్ చేస్తాడట. నాస్తా అంటాం మేము. టిఫిన్ మస్తున్నది కదా గైస్. అక్కడ వాటర్ది క్యాన్ కనబడుతుంది కదా, తీసుకురా అని వెళ్ళిండు. అడిగి వస్తాను. ఇంకా గ్యాస్ కూడా కావాలి. అక్కడ మేడారంలోనైతే గ్యాస్ గిట్లా దొరకది రెంట్ తోటి. ఏమన్నా ఉంటే కట్టెల మీదనే వంట చేసుకోవాలి, లేకుంటే వండిస్తారు, ఛార్జ్ తీసుకుంటారు వండింది. కానీ సార్ మేము అట్లనే చేసినాం. కానీ వాళ్ళు మన చికెన్ కూర అన్నది సగము నొక్కేసిండ్రు, రైస్ కూడా అట్లనే తక్కువ ఇచ్చిండ్రు. కాబట్టి ఇప్పుడు గ్యాస్ ఇంకా వాటర్ క్యాన్ అడిగేదానికి వెళ్ళిండు. కూలింగ్ ఉంటుంది. సరే ఎంత? 600. ఏం కాదు బట్టు. మనకి కన్నా 100 రూపాయలు ఎక్స్ట్రా. మాకే 500. మేము ఉన్నది కానీ మేము లేబర్లకి ఇచ్చేసినాం. వాళ్ళు పని నడుస్తుంది అయితే ఇప్పుడు ఎండలు ఘోరంగా ఉన్నాయని లేబర్కి ఇచ్చేసినాం. ఈయన నాకు చెప్పకుండా లేబర్లకి ఇచ్చేసాను. పోనీ అన్న నీళ్ళు వాళ్ళైతే చల్లగా నీళ్ళు తాగితే మంచిదే కదా, మా ఇల్లు పని నడుస్తుంది. అందుకోసం లేబర్ దగ్గర ఉన్నది మంచిగా ఉంచింది కదా మనకి. అది ఉంటే ఇంత తిప్పలు ఉండకపోయేది. ఏం కాదు బట్ మనం అట్లా కూడా జాతరలు జరుపుకుంటుంటే మనకు కావాలి కూడా ఎక్స్ట్రా. మబ్బైంది ఘోరంగా. వర్షం వస్తుంది ఏమో అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే వర్షం వచ్చి పోయినట్టున్నది నిన్న కదా. ఎక్కడ చూసినట్టు పచ్చి కనబడుతుంది, చూడచ్చు. ఇప్పుడు కొంచెం సేపట్లో మేము చేరుకుంటాం. ఇంకా వచ్చేసి 15 కిలోమీటర్స్ వెళ్తూనే ఉన్నాం. ఎవ్వరైతే ఇట్లా కార్లు వస్తానే 1-2, కానీ ఇట్లా వాళ్ళు తవ్వపంటైతే కనబడతలేదు. ఇక్కడ నీళ్ళు ఉండేటి, వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్ళు ఉండాలి కదా, ఇప్పుడు లేవు. సరే వర్షాకాలం వచ్చినాం. వర్షాకాలంలో మంచిగా పచ్చగా ఉంటుంది మొత్తం, ఎక్కడంటే అక్కడ నీళ్ళు. ఇప్పుడు అయితే మేము 14 కిలోమీటర్ ఉన్నాయి మేడారం చేరుకోను. కొంచెం అయితే ఇక మేము మేడారం చేరుకుంటాం. ఇక తవ్వాలనే ఉన్నాం. ఏం టెన్షన్ లేదు మాకైతే. మాకు మంచి
మంచిగా రూమ్ దొరికితే మేము ఉంటాం, లేకుంటే ఏం లేదు, రిటర్న్ అవుతాం. చూస్తాం ముందు ముందు ఎట్లా ఉందో, నీకు మొత్తం అయితే చూపెడతా, చూడండి. అయితే కొంగలం అడుగు, కొంగలం అడుగులో చేపలేమో పడుతుంది. నిజంగా వాటర్ ఉన్నాయా లేప్ప, అప్పుడు ఎట్లా వచ్చినాయి అవే మాకు వింతగా అనిపించింది. ఇప్పుడు ఉన్నాయి లేవో అక్కడికి దగ్గరికి వెళ్ళి అయితే చూతా. ఇక్కడ బోరింగ్ ఉన్నది, నేను బండి రిటర్న్ దింపి ఇటు పెట్టుకుంటాను, ఎందుకంటే వెళ్ళాక మాకు ఈజీగా అవుతుందని. ఇట్లా నీళ్ళు ఇట్లా ఎంత ఘోరంగా ఫాస్ట్ వచ్చేది. ఏ చెట్టు, అదే చెట్టు కూడా చేసుకున్నాం కదా వంటలు మనం, ఆ పెద్ద చెట్టు ఒకసారి పోయి చూస్తాం. నాకైతే అక్కడ నీళ్ళు వచ్చినాయి అనిపిస్తున్నావు, అక్కడ పెద్ద చెట్టు అంత దూరం లేకుండేనే మనం. ఆహా గది గా చెట్టు కానీ నీళ్ళు వచ్చినాయి అంటానే నేను. సరేపా ఇదే గైస్, వెళ్ళ నుంచి ఇట్లా వెళ్తాము, అక్కడ చెట్టు కనబడుతుంది కదా, ఇంతట్లో వంట చేసుకుంటాం, చూస్తాం. నీళ్ళు ఉన్నాయి ఆలెబ్బా, ఉంటే మంచిదే, లేకుంటే ఏం లేదు గైస్. ఎప్పుడైతే వెళ్తాను అక్కడ ఏమో తవ్విన్లు, తవ్వి ఉన్నది చూపెడతా. తవ్వి ఉన్నది, పైప్ లైన్ ఇదైతే గైస్ పైప్ లైన్ అవు. కాకపోతే అంటే మేము ఇట్లా కట్టే ఇట్లా ఇట్లా చేసి కూడా చూసినాము, కనబడలే. ఇదైతే వచ్చేసి అయితే పైప్ లైన్ నీళ్ళే మనకు నీళ్ళు పుట్టినట్టు అట్లా అనిపించింది, ఎందుకంటే ఇదంతా నీళ్ళు వస్తుండే కదా, అందుకోసం అట్లా అనిపించింది. పైప్ లైన్ గైస్, నీళ్ళే అనుకున్నా నేనైతే. నేను ఇక్కడ దగ్గరలో పుట్ట, మళ్ళీ ఇక్కడ కంక చెట్టు చూసేది అనుకున్నా. చూసింది కదా గైస్, నేను చూపెట్టిన, ఎందుకంటే మీకు క్లారిటీ ఇవ్వాలని అయితే నేను ఇక్కడ దాకా అంటే వచ్చినందుకు వాటర్ ఉన్నాయని చూడడానికి వచ్చినాయి. ఫస్ట్ ఎండాకాలం కదా, కానీ కాదు, నీళ్ళు చిలకల గుట్ట నీళ్ళు వేరే, ఇక్కడ నీళ్ళు అయితే పైప్ లైన్ వల్ల అట్లా నీళ్ళు వచ్చినాయి. అది కూడా పైప్ లైన్ అంత లోతులో ఉన్నది, మీరు చూసిండ్రు కావచ్చు. ఇప్పుడైతే ఇక మేము గద్దెలకి వెళ్తున్నాం దర్శనానికి. ఇప్పుడైతే మేము టెంపుల్ ముందుకు వచ్చినాం, మెయిన్ ఎంట్రన్స్. హాయ్ గాయస్, మేమైతే ఇప్పుడు షాపింగ్కి వచ్చినాం. పిల్లలు ఏమైనా కొనుక్కుంటానన్నాం వాళ్ళే ఇటు మార్కెట్ సైడ్. అయ్యో అక్కడ ఏమో అయిందిరా, ఏమైందో, మొత్తం లైట్లు పోయినాయి, పోల్ లైట్లు మొత్తం పోయినాయి. ఏమో షార్ట్ సర్క్యూట్ అయినట్టే. అయితే మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నాం షాప్లో కాడ, కొంచెం చల్లడిదే మనం కొనుక్కొస్తానని వెళ్ళిండు, అందుకోసం ఆగిన్నాం. రేపు మార్నింగ్ స్నానాలు చేసుకొని దర్శనాలు చేద్దాం. మార్నింగ్ది బ్లాగ్లో వస్తాయి గద్దెల కాడ వీడియో వచ్చేసి. లేదు బిడ్డ,
ఇప్పుడు వచ్చేసి అయితే వంటకి కావాల్సిన ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి కోసిస్తాడు. ఇదంతా వంట సామాన్లు అంతా ఆగమాగం. టామి గారు చూడండి బయటికి అత్తనేని ఘోరంగా సతాయిస్తాడు. ఇప్పుడైతే మేము కొత్తది గ్యాస్ కొనుక్కున్నాం కదా, ఇప్పుడు పూజ చేసేసుకున్నా. ఇప్పుడు నేను వెలిగిస్తాడు. సమ్మక్క కాడిని ఫస్ట్ టైం ఇక మేము వేసింది ఏమంటారు, ఫస్ట్ సారి దీని మీద మనం వంట చేయబోతాను. ఫస్ట్ సారి వంట చేయబోతున్నాం. కొత్తది కొనుక్కున్నాం అక్కడ. ఇక్కడనే రాంగ్ అక్కడ కాటారమ్మా. వా మస్తు ఉన్నాయి. మామూలు అయితే వచ్చేసి పచ్చగూర చించుతాంది. మేము తెంపినాం, ఇప్పుడు తుక్కు తుక్కు చించుతాంది ఆకులని. బియ్యం పెట్టేసుకుంటాను. ఇట్లా ఉంటే ఎట్లా మనకి ఎప్పటికీ టెన్షన్. పాపకి మనం తీసుకున్నారు రెంట్ తోటి మళ్ళీ టైం మీద 250కి ఒక గంట. ఇక మన తలకాయ అంతా గంట అవుతుందా, ఎంత అవుతుంది, టైం ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? ఒకవేళ 2 గంటలు అయితే 500 పోతాయి, బొక్క అవుతాయి. ఇప్పుడు పైసలు ఏం లేదు కానీ ఆ టైం మీద అంటే అది కాదు. ఎగిరితాం అయితే కొంచెం మంత పోసుకొని తయారు పెట్టుకోవాలి, మళ్ళీ తీసుకురావాలి. ఎప్పటికి మనకు కావాల్సినదే అని ఇక కొనుక్కున్నాం. గాలి మంచి గాలి అన్నం కూర అయితే అవుతుంది అన్నమాట గైస్. మేమైతే స్నానాలు చేసుకున్నాం. ఇప్పుడైతే ఇక వెళ్తున్నాం. ఇటు సైడ్ చేసుకున్నాం స్నానాలు. వచ్చేసి ఇక్కడ నీళ్ళు కొంచెం లోతుండే, వీళ్ళు ఇక్కడనే రెడీ అయ్యి వీళ్ళు మమ్మల్ని రెడీ అవుతుంది. అయ్యేదే ఉన్నాడు. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇక్కడైతే ఇప్పుడు కొబ్బరికాయలు తీసుకున్నాం, గద్దెల కాడికి వెళ్తున్నాం. స్నానాలు చేసుకున్నాము. ఇప్పుడైతే ఇక దర్శనాలకు వెళ్తున్నాం. లడ్డు రెడీ అవుతాడు కార్లో. మేమే ఫస్ట్ బోని చేసినామాట, ఏమో చెప్తుండే. ఇక మార్నింగ్ ఇక్కడనే దగ్గరలోనే ఉన్నాయని ఇక్కడనే కొనుక్కున్నాం, జంపన వాగు కాడ. ఇప్పుడు ఇక దర్శనాలకు వెళ్ళినాక దర్శనాలు చేసుకుంటాం. రూమ్కి వెళ్ళి వంట చేసుకొని తిని ఇంటికి ఇక బయలుదేరుతాం. చెప్ప బాబు లోపట్లకి వచ్చేసినాం గద్దెల కాడికి. రష్ అవుతుంది కొంచెం. అయితే కొంచెం పొద్దునే 7:38 అవుతుందా. ఇదేనా ఇక్కడేనా? ఒకటి ఇక్కడ సరే బేట కార్లో కూర్చున్నాక చేస్తాను. అక్కడ కొట్టాలి. మళ్ళీ చేస్తాను సరేనా? ఒక నిమిషం అన్నీ చూసుకో. ఇగో అక్కడ కొట్టాలి. అందుతుందా? పడతావు.
ఇవాళ అట్లా కూడా ఫోటో తీయాలి. సమ్మక్క స్వామి దర్శనాలు అయినాయి. ఇప్పుడు సారక్క గారికి వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి వర్క్ నడుతుంది. ఇప్పుడైతే సారక్క గారి దగ్గరికి వచ్చినాం. నువ్వు రావే మన అందరం ఎప్పుడు రా చూడరా సందు చూడు చేసుకో ఇక పైసలు చేసినావా? దర్శనాలు కంప్లీట్ అయినాయి. ఇప్పుడైతే మేము ఇక రూమ్కి వెళ్ళి వంట చేసుకుంటాం కదా లడ్డు. పాపకి దేవుడు వస్తుంది. ఎంటికలు పచ్చిగా ఉన్నాయని అట్లా చేస్తాను. పని నడుతుంది కదా బిడ్డ. ఇంకా మంచిగా అవుతుంది. మళ్ళీ జాతర కట్టాం కదా, ఆ వరకు ఇంకా మంచిగా చేస్తారు. ఒక్కొక్క బాక్స్ తీసుకుంటే చేతాను. పప్ప ఇంకా రాలేడు, ఆవిడేం లేదు. మంచిగా అయితే దర్శనాలు అయినాయి గద్దెల కాడికి పోయి కదా. అందుకోసం పొద్దుగాల ఇట్లా రావాలి, ఎక్కువ రష్ ఉండదు. ఇంకా కొంచెం అయితే రష్ పెరుగుతుంది, ఎందుకంటే జంపన అక్కడ చాలామంది ఉన్నారు స్నానాలు చేసుకుంటా. వాళ్ళందరూ మధ్యాహ్నం వరకు వచ్చేస్తారు. నడుతుంది చూడొచ్చు మీరు మొక్క గద్దెల కాడ. ఇంకా వర్క్ అయితే మొత్తం కంప్లీట్ కాలే.